హాయ్ అందరికీ, నేను డాక్టర్ పాండ్య జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి, గొప్ప వ్యక్తి గురించి, ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి, మన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి తన అభిప్రాయం, ఒక భార్య గురించి, తన మనసులో తను ఏ విధంగా పెళ్ళి అనే దానికి, ఒక భార్య అనే పదానికి తన ఏ విధంగా నిర్వచించాడనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాలను అకార్డింగ్ టు హిమ్, భార్యలపై మనము చిన్న చూపు చూడకూడదనేది ఫస్ట్ థింగ్. ఆయన కేవలం సామాజిక న్యాయానికి మాత్రమే కట్టుబడకుండా వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ సంబంధాల గురించి చాలా చాలా క్లియర్గా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో ఒకటి మొదటిగా మనం మాట్లాడుకునేది ఉంటే, అంబేద్కర్ గారి ప్రకారం భార్యను కేవలం ఒక స్త్రీగా కాకుండా మన జీవిత భాగస్వామిగా చూడాలి. భార్యపై భర్త అధికార డామినేటెడ్గా అహంకారంతో చూడడం చాలా తప్పు అనేది, మళ్ళా పరస్పరం వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని, గౌరవించుకొని, ప్రేమతో, అభిమానంతో ఇద్దరు కలిసిమెలిసి ఉండాలనేది ఇది నెంబర్ 1గా అభిప్రాయం మన అంబేద్కర్ గారిది. ఇక రెండవ విషయానికి వస్తే, వివాహ సమయంలో, పెళ్లి సమయంలో సమానత్వంగా ఉండాలి. ఇద్దరు కూడా ఒకరినొకరు కష్టపెట్టకుండా, భార్యను భర్త కష్టపెట్టకుండా, ఇద్దరిని ఒకరినొకరు కష్టపెట్టకుండా, ఒకరినొకరు నిందించకుండా, భార్య తప్పులను భర్త క్షమించాలి, భర్త తప్పులను భార్య క్షమించుకుంటూ ఇద్దరు సమానత్వంగా ఉండడం కోసం వాళ్ళు కలిసిమెలిసిగా ఉండాలని మన అంబేద్కర్ గారి రెండవ ఆలోచన విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవది, అంబేద్కర్ గారు స్త్రీల విద్యపై ప్రత్యేకంగా చెప్పారు. స్త్రీలు వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు విద్యను, అంటే చదువుకోవాలి అనేది ఆయన బాగా నొక్కి చెప్పారు. తన భార్య యొక్క స్వతంత్రమైన ఆలోచనలను బాగా క్రోడీకరించి, తన అభిరుచులను, తన నిర్ణయాలను గౌరవిస్తూ, తను ఏం చేయాలనుకుంటుంది, భార్య కొంచెం ఒక 10th వరకు చదువుకుంటే తర్వాత హై ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళని ప్రోత్సహించుకుంటూ బాగా చదివిస్తే వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందుతారనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. చాలా మంచి విధానం. ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భార్య భర్తల గురించి ఏం చెప్పారంటే, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి, ఒకరినొకరు పరస్పర, అంటే ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకొని అవగాహనతో ఉండాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి గురించి తన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా, భార్య నాకంటే తక్కువ, వాళ్ళ పేరెంట్స్ నాకంటే తక్కువ, తను నాకంటే తక్కువ చదువుకున్నది అనే ఫీలింగ్లో ఉండకుండా, మంచిగా తనకు కూడా ఒక మంచి స్థానం ఇచ్చి తనను గౌరవిస్తే అదే మనకు 100% మన కుటుంబం కూడా డెవలప్ అవుతాము, అభివృద్ధిలోకి వస్తాము, సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి మనం మన భార్యలను ఖచ్చితంగా గౌరవించాలనేది మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు తన అభిప్రాయాలను ఒక పుస్తకంలో రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. మనం కూడా తను చెప్పిన దారిలో నడుచుకోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ like
this video and subscribe it. Thank you.